హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, రాజమండ్రి బ్రాంచ్. ఈరోజు ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మోస్ట్లీ ఇన్ఫర్టిలిటీలో ఐవీఎఫ్కి వెళ్ళే కపుల్స్కి ఉండే మేజర్ డౌట్ ఏంటి అంటే వాళ్ళ గ్యామెట్స్ అనేవి మిస్ మ్యాచ్ అవుతున్నాయా, అంటే వేరే గ్యామెట్స్తో ఏమైనా మిక్స్ అవుతున్నాయా, వీళ్ళ గ్యామెట్స్నే యూస్ చేసి ఎంబ్రియోస్ వీళ్ళకే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ డౌట్ పేషెంట్స్ అందరికీ ఉంటుంది. దీనికోసం ఏంటంటే ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేసి యూజ్ చేయటం అనేది జరుగుతుంది. ఆర్ఐ విట్నెస్ సిస్టంలో ఏంటి అని అంటే ఆర్ఎఫ్ఐడి అని ఒక స్పెసిఫిక్ ఇండివిజువల్, ప్రతి ఇండివిజువల్కి కూడాను ఒక ఐడి అనేది మనం క్రియేట్ చేస్తామన్నమాట. అది వాళ్ళ కపుల్కి మాత్రమే యూనిక్ ఐడి, ఆర్ఎఫ్ఐడి అనేది ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే గ్యామెట్స్ అనేది ఇస్తారో, ఫర్ సపోజ్ మేల్ పార్ట్నర్ స్పర్మ్ శాంపిల్ ఇచ్చేటప్పుడు, ఎట్ ద సేమ్ టైం ఫీమేల్ పార్ట్నర్కి మనము ఊసైట్ పికప్, ఎగ్ పికప్ చేసినప్పుడు ఆ డిషెస్ ఎందులోనైతే కలెక్ట్ చేస్తామో దానికి ఏదైతే మనం ట్యాగ్ చేసి ఉన్నామో ఐడి క్రియేట్ చేసిన కార్డు సేమ్ అటువంటిదే బార్ కోడెడ్ది లేబుల్ అనేది ట్యాగ్ చేసి ఈ గ్యామెట్స్ కలెక్ట్ చేసే డిషెస్కి ఉంటుందన్నమాట. సో మనము ఏ టైంకి కలెక్ట్ చేస్తున్నాము, ఏ టైంకి ఇక్సీ చేస్తున్నాము, సేమ్ కపుల్ పార్ట్నర్స్ది యూస్ చేస్తున్నామా లేదా అన్నది ఎవ్రీవేర్ ఇట్ విల్ బి డిస్ప్లేడ్. ఒకవేళ ఒక కపుల్ యొక్క స్పర్మ్ శాంపిల్ తీసుకుని వేరే కపుల్ యొక్క ఊసైట్ శాంపిల్ తీసుకున్నట్లయితే ఇమ్మీడియట్గా మనకి సిస్టమ్ అనేది యాక్టివేట్ అవ్వదు. సో ఆబ్వియస్గా మనం ఇక్సీ కానీ చేసినప్పుడు, లేదు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, వేరే గ్యామెట్స్ అనేవి తీసుకున్నప్పుడు మనకి స్పెసిఫిక్గా అలారం సిస్టమ్ అనేది రింగ్ అవ్వటం వలన ఎట్ ద సేమ్ టైం మిస్ మ్యాచ్ అని ఒక వీ విల్ బి ఇండికేటెడ్ అనమాట. దాని వలన మనం గ్యామెట్ మిస్ మ్యాచ్ అవ్వకుండా ఆ పేషెంటే యూస్ చేస్తున్నామా లేదా అన్నది మనకి తెలుస్తుంది. సో ఏదైతే మనం ఐడి క్రియేట్ చేసామో అది ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద ప్రొసీజర్ వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ దట్ గ్యామెట్స్ అది డిస్ప్లే చేసి ఉండడం వలన ఏదైనా మ్యాన్మేడ్ హ్యూమన్ ఎర్రర్ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని మనము ఓవర్కమ్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.